ओम शांति 31/8/2021। मीठे बच्चे, विशाल बुद्धि बन, बड़ों बड़ों की ओपिनियन ले, अनेक आत्माओं का कल्याण करो, उनसे हाल आदि लेकर खूब ప్రదర్శనీయ लगाओ। మధురమైన పిల్లలు, విశాల బుద్ధిగా అయి పెద్ద పెద్దవారి యొక్క అభిప్రాయాలు తీసుకుని అనేక ఆత్మల కళ్యాణం చేయండి। వారి నుంచి హాలు అది తీసుకుని ఎక్కువ ప్రదర్శనలు అవి ఏర్పాటు చేయండి। ప్రశ్న, अभी तुम्हें कौन सी स्मृति आई है जिसका सिमरन करो तो कभी दुखी नहीं होंगे। ఇప్పుడు మీకు ఎటువంటి స్మృతి వచ్చింది? దీన్ని స్మరించినట్లయితే ఎప్పుడూ దుఃఖీలవరు। జవాబు, अभी स्मृति आई कि हम पूज्य राव थे फिर रंक बने। ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది కదా, మేము పూజ్యులుగా ధనవంతులుగా ఉండేవారం, ఇప్పుడు నిరుపేదలుగా అయిపోయాము। ఇప్పుడు మళ్ళీ బాబా మమ్మల్ని రాజులుగా తయారు చేస్తున్నారు। బాబా అభి హమే సారే విశ్వ కా సమాచార్ సునాతే హై। బాబా ఇప్పుడు మొత్తం విశ్వం యొక్క సమాచారం వినిపిస్తున్నారు। హమ్ వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ కో జాన్ గయే హై। మేము విశ్వం యొక్క చరిత్ర భూగోళం తెలుసుకున్నాము। इन्हीं स्मृतियों का सिमरन करते रहो तो कभी अपने को दुखी नहीं समझेंगे। ఈ స్మృతుల్ని స్మరిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ స్వయాన్ని దుఃఖీలుగా భావించరు। సదా ఖుష్ రహెంగే, సదా సంతోషంగా ఉంటారు। గీత హై నయన్హీన్ కో రాహ్ దిఖావో ప్రభు। పాట, నయనహీనులకు దారి చూపించు ప్రభు। ఓం శాంతి। मीठे मीठे सिकीलते रूहानी बच्चों ने गीत सुना। మధురాతి మధురమైన గారాల ఆత్మిక పిల్లలు పాట విన్నారు। बच्चे समझते हैं कि बाप को मिलना व बाप से वर्षा लेना बहुत सहज है। పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, తండ్రిని కలుసుకోవటము లేక తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకోవటం చాలా సహజం। गाया भी जाता है बाप से 1 सेकंड में जीवन मुक्ति का वर्षा मिलता है। అందుకే మహిమ కూడా ఉంది, బాబా నుంచి 1 సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది అని। జీవన్ముక్తి మానా సుఖ్ శాంతి సంపత్తి ఆది కా వర్షా। జీవన్ముక్తి అంటే సుఖము, శాంతి, సంపద మొదలైన వారసత్వం। అబ్ జీవన్ముక్తి और जीवन बंद 2 అక్షర్ है। ఇప్పుడు జీవన్ముక్తి మరియు జీవన బంధం 2 అక్షరాలు ఉన్నాయి। बच्चे जानते हैं इस समय भक्ति मार्ग और रावण राज्य के कारण सब जीवन बंद में है। పిల్లలకు తెలుసు కదా, ఈ సమయంలో భక్తి మార్గం మరియు రావణ రాజ్యం కారణంగా అందరూ జీవన బంధనంలో ఉన్నారు। బాప్ ఆకర్ బంధన్ సే ముక్త్ కర్తే హై, వర్షా దేతే హై। బాబా వచ్చి బంధనాల నుంచి ముక్తినిస్తున్నారు, వారసత్వాన్ని ఇస్తున్నారు। జైసే బచ్చా జన్మ और माँ बाप मित्र संबंधी आदि समझ जाते हैं वारिस पैदा हुआ। ఎలాగైతే పిల్లవాడు జన్మించగానే తల్లి, తండ్రి, మిత్ర సంబంధికులు అందరూ అర్థం చేసుకుంటారు వారసుడు జన్మించాడు అని। జైసే ఏ సమझना सहज है वैसे वो भी सहज है। ఎలాగైతే ఇది అర్థం చేసుకోవటం సహజమో అదేవిధంగా అది కూడా సహజమే। बच्चे कहते हैं బాబా కల్ప్ పెహ్లే మిస్సల్ ఆప్ హమ్కో ఆకర్ మిలే హో। పిల్లలు అంటారు, బాబా కల్ప పూర్వం వలె మీరు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు। ఆప్సే హీ సహజ్ వర్షా పానే కా రాస్తా మిలా హే। మీ నుంచి సహజంగా వారసత్వాన్ని పొందే దారి లభించింది। ఏ తో హర్ ఏక్ జాన్తే హై నయి సృష్టి కా రచయిత భగవాన్ హీ హై। ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, కొత్త సృష్టికి రచయిత భగవంతుడే అని। ఓ హమ్కో భటక్నే సే బచాతే హై, వారు మనల్ని భ్రమించట నుంచి రక్షిస్తారు। కల్ భక్తి కర్తే థే ఆజ్ బాప్ సే సహజ్ జ్ఞాన్ और రాజ్యోగ్ కా రాస్తా మిలా హై। నిన్న భక్తి చేసేవారు, ఈరోజు బాబా నుండి సహజ జ్ఞానము మరియు రాజయోగం యొక్క దారి లభించింది। बच्चे अपना अनुभव सुनाते हैं कि हमने बी के द्वारा सुना कि 2 बाप है।
పిల్లలు తమ అనుభవం వినిపిస్తారు. మేం బీకేల్ ద్వారా విన్నాము, ఇద్దరు తండ్రులు మాకు అని. ఏ సివాయ్ తుమ్హారే और कोई मुख से कह ना सके कि दो बाप है. ఇది కేవలం మీ ముఖం నుంచి తప్పించి ఎవరి నోటి నుంచి కూడా వినలేరు ఇద్దరు తండ్రులు అని. తుమ్హారీ హర్ ఏక్ బాత్ వండర్ఫుల్ హై. మీ యొక్క ప్రతి ఒక్క విషయము అద్భుతమైనదే. అభి స్మృతి మే ఆతా హై. ఇప్పుడైతే స్మృతిలోకి వస్తుంది. జో యహాకే హోంగే ఉన్కో ఝట్ స్మృతి మే ఆ జాయేగా. ఎవరైతే ఇక్కడికి చెందినవారో వారికి వెంటనే స్మృతి వచ్చేస్తుంది. హా స్మృతి మే ఆయే హువే కో భీ మాయా కోయి సమయ జోర్ సే థప్పడ్ లగాయ్ విస్మృత్ కర్ దేతీ హై. హా స్మృతిలోకి వచ్చిన వారిని కూడా మాయ ఏదో ఒక సమయంలో గట్టిగా చెంపదెబ్బ కొట్టి విస్మృతి చేయిస్తుంది. ఇస్మే బచ్చోం కో బడా ఖబర్దార్ రెహనా హై. ఇందులో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మృతితో బాప్నే దిలాయి హై. స్మృతి అయితే బాబాయే ఇప్పించారు. పవిత్రత కా కంగన్ బి పూరా బాంధనా హై. పవిత్రత యొక్క కంకణం కూడా పూర్తిగా కట్టుకోవాలి. రక్షాబంధన్ కా రహస్య క్యా హై సో తో అభి తుమ్ జాన్తే హో. రక్షాబంధనం యొక్క రహస్యం ఏమిటో సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కిస్నే ఏ ప్రతిజ్ఞ కరాయి హై. ఎవరు ఈ ప్రతిజ్ఞ చేయించారు? కామ్తో మహాశత్రు హై. కామం మహాశత్రువు. బాప్ कहते हैं मेरे साथ प्रतिज्ञा करो कि कभी भी पतित नहीं बनूंगा. బాబా అంటున్నారు నాతో ప్రతిజ్ఞ చేయండి ఎప్పుడు కూడా నేను పతితం అవను అని. और मुझे याद करते रहो तो आधा कल्प के पाप जलकर ख़त्म हो जाएंगे. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అర్ధకల్పం యొక్క పాపం కాలిపోయి సమాప్తైపోతుంది. बाप गारंटी करते हैं परंतु ये तो बच्चे समझते भी हैं. బాప్ గ్యారంటీ కడితే ఏతో బాత్ ఠీక్ హై నా. బాబా గ్యారంటీ ఇస్తారు కానీ ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. బాబా గ్యారంటీ ఇస్తారు ఈ విషయం కరెక్టేనా. सोनार गारंटी भी क्या करेंगे कि हम पुराने जेवर को नया बनाएंगे. కంసాలి గ్యారంటీ ఏమి ఇస్తాడు? నేను పాత నగల్ని కొత్తగా తయారు చేస్తాను అని. उनका तो एक काम ही है. వారి పనే ఇది. आग में डालने से जरूर वो सच्चा सोना बन ही जाएगा. నిప్పులో వేయటం ద్వారా తప్పకుండా అది స్వచ్ఛమైన బంగారం అవుతుంది. तो बाप समझाते हैं ఆత్మ మే బీ ఖాద్ పడి హై. బాబా తెలియచేస్తున్నారు ఆత్మలోనే మకిలి పట్టేసింది. कैसे सतो रजो तमो में आते हैं ये बहुत सहज है. ఏ విధంగా సతో రజో తమోలోకి వస్తారు ఇది చాలా సహజమని చెప్తున్నారు బాబా. చిత్ర भी इसलिए बनाए हैं कि इस पर सहज समझा सके. చిత్రాలు కూడా అందుకే తయారు చేయబడి ఉన్నాయి దీనిపైన సహజంగా అర్థం చేయించాలి. यूनिवर्सिटी कॉलेजेस आदि में भी नक्शे होते हैं ना. అనేక ప్రకారకే యూనివర్సిటీలు కాలేజీలు అన్నింట్లలో చిత్రాలు ఉంటాయి కదా. అనేక రకాల చిత్రాలు ఉంటాయి. తుమ్హారే మే బీ ఏ నక్షే హై. మీకు కూడా ఈ చిత్రాలు ఉన్నాయి. తుమ్ అచ్చి రీతి కిస్కో సమఝా సక్తే హో. మీరు మంచి రీతిలో ఎవరికైనా తెలియచేయచ్చు. జ్ఞాన్ సాగర్ పతీత పావన్ బాపి హి ఆకర్ ఏ రాస్తా బతాతే హై. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు బాబాయి వచ్చి ఈ దారిని తెలియచేస్తారు. और कोई पतित को पावन बनाना सके. ఇతరులెవరూ కూడా పతితుల్ని పావనులుగా తయారు చేయలేరు. నయన్హీన్ దుఃఖీ మనుష్య హై. ఎందుకంటే అందరూ నయనహీనులుగా దుఃఖీ మనుషులుగా ఉన్నారు. तुम बच्चे जानते हो पहले 2 युगों में दुख होता नहीं. పిల్లలని మీకు తెలుసు కదా ముందు 2 యుగాల్లో దుఃఖం అనేదే ఉండదు. నా భక్తి హోతీ హై. భక్తి కూడా ఉండదు. वो है ही स्वर्ग. దాని పేరే స్వర్గము. भारत के इस समय के मनुष्यों का और भारत के प्राचीन मनुष्यों का कंट्रास्ट है ना. భారతదేశం యొక్క ఈ సమయంలో మనుషులకి
భారతదేశం యొక్క ప్రాచీన మనుషుల యొక్క కంట్రాస్ట్ ఉంది కదా. పరంతు ఏ బీ కోయి సమజ్తే నహీ, కానీ ఇది కూడా ఎవరు అర్థం చేసుకోరు. కితనీ పూజ చల్తీ హై, ఎన్ని పూజలు నడుస్తాయి. जितना जितना जो शाहूकार होते हैं उतना देवी देवताओं को अच्छे जेवर पहनाते हैं. ఎంతెంతగా ఎవరైతే ధనవంతులు ఉంటారో అంతగా దేవీ దేవతలకి మంచి నగలు ధరింపచేస్తారు. బాబా ఖుద్ అనుభవి హై, బాబా స్వయం అనుభవి. बॉम्बे में लक्ष्मी नारायण का जो मंदिर है, उनके ट्रस्टी ने लक्ष्मी नारायण के लिए हीरों का हार बनवाया था. బొంబేలో లక్ష్మీనారాయణుల మందిరానికి ట్రస్టీ లక్ష్మీనారాయణుల కోసం వజ్రాల హారం తయారు చేయించారు. బాబాకు ఉస్ ట్రస్టీ కా నామ్ భీ యాద్ హై. బాబాకి అంటే సాకార్ బాబాకి, బ్రహ్మ బాబాకి ఆ ట్రస్టీ యొక్క పేరు కూడా జ్ఞాపకం ఉంది. पहले शिव बाबा का मंदिर बनाया तो उनको बहुत सजाया, फिर देवताओं का बनाया तो लक्ष्मी नारायण आदि को भी कितने जेवर पहनाए. ముందు శివబాబా మందిరం తయారు చేశారు. అప్పుడు శివాలయంలో శివలింగాన్ని అలంకరించారు. ఆ తర్వాత దేవతల్ని తయారు చేశారు. లక్ష్మీ నారాయణుల్ని అందరినీ ఎన్ని నగలతో అలంకరింపచేశారు. ఉస్ సమయ కిత్నా ధన్ హోగా, ఆ సమయంలో ఎంత ధనం ఉండి ఉంటుంది. మొహమ్మద్ గజ్నీ కిత్నే ఓంట్ భర్కర్ లే గయే, మొహమ్మద్ గజ్నీ ఎన్ని ఒంటెలతో బంగారాన్ని వజ్రాల్ని నింపుకుని వెళ్ళాడు. భారత్ మే కిత్నా అతాహ్ ధన్ థా, భారతదేశంలో ఎంత అంతులేని ధనం ఉండేది. అభి తుమ్ యథార్థ రీత్ సమజ్తే హో, ఇప్పుడు మీరు యథార్థ రీతిలో అర్థం చేసుకుంటున్నారు. హమారా భారత్ క్యా థా, మన భారతదేశం ఎలా ఉండేది. హమారే భారత్ మే కుబేర్ కా ఖజానా థా, మన భారతదేశంలో కుబేరుడి యొక్క ఖజానా ఉండేది. హిరే జవాహరోం కే మందిర్ బనాతే థే, వజ్ర వైడూర్యాల యొక్క మందిరాలు తయారు చేసేవారు. అభి ఓ చీజే హై నహీ, సబ్ లూట్ కర్ లే గయే హై, ఇప్పుడు ఆ వస్తువులే లేవు, అన్నీ దోచుకుని వెళ్ళిపోయారు. అభి తో క్యా హాల్ హువా హై, ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది. తుమ్ హీ పూజ్య రావ్ థే, ఫిర్ తుమ్ హీ 84 జన్మలే పూరే రంక్ బనే హో, మీరే పూజ్యులుగా రాజాలుగా ఉండేవారు, తిరిగి మీరే 84 జన్మలు పూర్తి చేసుకుని నిరుపేదగా అయిపోయారు. ऐसी ऐसी बातें घड़ी घड़ी सिमरन करनी चाहिए, ఇలాంటి విషయాలు घड़ी घड़ी की స్మరిస్తూ ఉండాలి. तो फिर कभी भी तुम अपने को दुखी नहीं समझेंगे, ఇలా అనుకున్నట్లయితే ఎప్పుడూ కూడా మీరు స్వయాన్ని దుఃఖీలుగా భావించరు. దిల్ మే సిమరన్ కర్తే రహేంగే, హమ్ బాబా సే క్యా లే రహే హై, మనసులో స్మరిస్తూ ఉండండి, మేం బాబా నుంచి ఏం తీసుకుంటున్నాం. బాప్ ఆకర్ హమ్కో సారే విశ్వ కా సమాచార్ సునాతే హై, బాబా వచ్చి మనకి మొత్తం విశ్వం యొక్క సమాచారం వినిపిస్తున్నారు. ఏ వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ కోయి బీ జాన్తే నహీ, ఈ ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఎవ్వరికీ తెలీదు. తుమ్ జాన్తే హో పహలే ఏక్ ధర్మ ఏక్ రాజ్య ఏక్ హీ మత్ ఏక్ భాషా థీ, మీకు తెలుసు కదా, మొదట ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే భాష ఉండేది. సభీ సుఖీ థే, అందరూ సుఖీలుగా ఉండేవారు. పీछे ఏ ఆపస్ మే లడనే झगड़ने लगे और भारत टुकड़ा टुकड़ा होने लगा, తర్వాత ఒకరితో ఒకరు దెబ్బలాడుకోవడం కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత భారతదేశం ముక్కలు ముక్కలు అయిపోయింది. పహలే ऐसे नहीं था, ముందు ఇలా ఉండేది కాదు. వహా కోయి బీ కిస్మ్ కా దుఃఖ్ నహీ థా, అక్కడ ఎటువంటి దుఃఖము ఉండేది కాదు. బీమారీ కా నామ్ నిషాన్ నహీ థా, అనారోగ్యాల గుర్తే ఉండేది కాదు. ఉస్కా నామ్ హీ హై స్వర్గ్, దాని పేరే స్వర్గం. తుమ్కో అప్నీ స్మృతి ఆయి హై, మీకు తమ స్మృతి వచ్చింది. బరోబర్ కల్ప కల్ప హమ్కో విస్మృతి హోతీ హై, తప్పకుండా కల్పకల్పం మనకి విస్మృతి అవుతుంది, తిరిగి స్మృతి వస్తుంది. పహలీ ఏకజ్ బోల్ హుయి
जो रचता और रचना को भूल गए. ముందు అన్నిటికన్నా పెద్ద తప్పు జరిగింది, రచయిత మరియు రచనని మర్చిపోయారు. అభి తుమ్ ఆది మధ్య అంత్ కో జాన్తే హో. ఇప్పుడు మీరు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. సత్యుగ్ మే బీ ఏ నాలెడ్జ్ నహీ హోగి. సత్యుగంలో కూడా ఈ జ్ఞానం ఉండదు. తో ఫిర్ పరంపర कैसे चल सकती. తిరిగి పరంపరగా ఎలా నడుస్తుంది. ఉస్ సమయ ముఖ్యతో రాజే లోగ్ హీ హోతే హై. ఆ సమయంలో ముఖ్యమైన రాజులే ఉంటారు. ఋషి ముని థోడే హీ హోతే హై. ఋషులు మునులు ఉండరు. వే ద్వాపర్ సే ఆతే హై. వారు ద్వాపరయుగం నుంచి వస్తారు. ఋషి ముని ఆది కో ఖాన్ పాన్ భీ రాజాओं से ही मिलता है. ఋషులకు మునులకు ఆహార పానీయాలు కూడా రాజుల నుంచే లభిస్తాయి. రాజాయే సంభాల్ కర్తే హై క్యూంకి ఫిర్ భీ సన్యాస్ కర్తే హై నా. రాజులు సంభాళిస్తారు ఎందుకంటే తిరిగి సన్యసిస్తారు కదా. ప్రాచీన్ భారత్ కా ప్రాచీన్ రాజ్యో గాయా జాతా హై. ప్రాచీన భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం అని మహిమ ఉంది. ప్రాచీన్ ఋషి ముని నహీ కహెంగే. ప్రాచీన ఋషి ముని అని అనరు. ఓ తో ద్వాపర్ మే హీ ఆతే హై. వారు ద్వాపరయుగంలోనే వస్తారు. ఓ రాజాओं के ఆధార్ పర్ చల్తే హై. వారు రాజుల యొక్క ఆధారంతో నడుస్తారు. कहते हैं हम रचयिता और रचना को नहीं जानते हैं. అంటారు మాకు రచయిత మరియు రచన గురించి తెలీదు అంటారు. బాప్ कहते हैं ఏ ఖుద్ రాజాయే भी नहीं जानते. బాబా అంటున్నారు ఈ స్వయం రాజులకు కూడా తెలీదు. इस दुनिया में कोई भी इस నాలెడ్జ్ को नहीं जानते. ఈ ప్రపంచంలో ఎవరికీ ఈ జ్ఞానం గురించి తెలీదు. అభి తుమ్ బచ్చే సమజ్దార్ బనే హో. ఇప్పుడు పిల్లలేని మీరు తెలివైన వారిగా అయ్యారు. లక్ష్మీ నారాయణ్ కే మందిర్ జో బనాతే హై ఉన్కో తుమ్ లిఖ్ సక్తే హో. లక్ష్మీ నారాయణుల మందిరం ఎవరైతే తయారు చేస్తారో వారికి మీరు రాయొచ్చు. ఇత్నే లాఖోన్ రూపాయ ఖర్చ్ కర్ మందిర్ బనాయా హై परंतु उनकी जीवन कहानी का आपको पता है. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరం తయారు చేశారు. వారి జీవిత కథ గురించి మీకు తెలుసా అని అడగండి. ఇన్హోనే రాజ్య कैसे पाया. फिर कहाँ चले गए. వీరి రాజ్యాన్ని ఎలా పొందారు, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు. అభి కहाँ है हम आपको सब राज बता सकते हैं. ఇప్పుడు ఎక్కడున్నారు, మేము మీకు రహస్యాలన్నీ తెలియచేయగలము అని చెప్పండి. ऐसा उन्हों को लिख सकते हो. ఇలా వారికి రాయొచ్చు. तुम बच्चे तो हर एक की जीवन कहानी को जान चुके हो तो क्यों नहीं लिखना चाहिए. పిల్లలైన మీకు ప్రతి ఒక్కరి జీవిత కథ తెలుసుకున్నారు, మరి మీరు ఎందుకు రాయకూడదు. हमको टाइम दो तो हम एक एक की जीवन कहानी बताएंगे. మాకు సమయాన్ని ఇవ్వండి, మేము ఒక్కొక్కరి జీవిత కథ చెప్తాము అని చెప్పండి. शिव के मंदिर जो बनाते हैं उनको भी तुम लिख सकते हो. శివాలయాన్ని ఎవరైతే తయారు చేస్తారో వారికి కూడా మీరు రాయొచ్చు. బనారస్ మే శివ్ కా మందిర్ కిత్నా బడా హై. బనారస్లో అంటే వారణాసి కాశీలో శివాలయం ఎంత పెద్దదుంది. వహా భీ ట్రస్టీ లోగ్ హోంగే. అక్కడ కూడా ట్రస్టీలు అది ఉంటారు. కోషిష్ కర్నీ చాహియే బడో బడోం కో సమఝాయే. ప్రయత్నించాలి, పెద్ద పెద్ద వారికి తెలియచేయాలి. బడే ఆద్మీ సమజ్ గయే తో ఉన్కా ఆవాజ్ బహుత్ హోతా హై. పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటే వారి ధ్వని చాలా బాగుంటుంది. గరీబ్ లోగ్ ఝట్ సున్ లేతే హై. పేదవారైతే వెంటనే వింటారు. మదద్ బడోంకి లేని హై. సహాయం పెద్దవారిది తీసుకోవాలి. బాబా చెప్తున్నారు తుమ్ ప్రెసిడెంట్ కో భీ సమఝాతే రహో. బాబా అంటున్నారు మీరు ఒపీనియన్ బి బడో బడోంకో లిఖవానీ హై. ఎందుకంటే మీరు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ అభిప్రాయం కూడా రాయించాలి. వారి ధ్వనియే సహాయం చేయిస్తుంది. వాస్తవానికి ఎంత ధ్వని లేదు, ఎంత ఉండాలో మీరు ప్రెసిడెంట్కి కూడా తెలియచేయచ్చు. అచ్చా అచ్చా బీ కహతే హై. బాగుంది బాగుంది అని అంటారు. చీఫ్ మినిస్టర్ గవర్నర్ ఆది ఓపెనింగ్ కర్తే హై. చీఫ్ మినిస్టర్ గవర్నర్లు ఓపెనింగ్లు చేస్తారు. లిఖతే హై ఏ బీకే తో బహుత్ అచ్చా సహజ్ రాస్తా ఈశ్వర్ సే మిల్నే కా బతాతే హై. రాస్తారు ఈ బ్రహ్మ కుమారీలు చాలా మంచి దారి ఈశ్వరుణ్ణి కలుసుకునేందుకు చెప్తున్నారు అని. పరంతు ఈశ్వర్ క్యా చీజ్ హై ఏ కుచ్ భీ నహీ సమజ్తే.
కానీ ఈశ్వరుడు ఎలా ఉంటారో ఇది ఏమీ అర్థం కాదు. సిర్ఫ్ ఉస్ సమయ కహతే హై రాస్తా బడా అచ్చా హై, కేవలం ఆ సమయంలో అంటారు దారి చాలా మంచిది అని. శాంతి మిల్నే కా మార్గ్ అచ్చా హై, శాంతి లభించే దారి మంచిది అంటారు, కానీ అర్థం చేసుకోరు. బాబా బడోం బడోం కో సమఝానే కే లియే భీ కహతే హై, బాబా పెద్ద పెద్ద వారికి తెలియచేసేందుకు అంటారు. బడే బడే మనుష్య సే బడే బడే జో నామీ గ్రామీ హాల్ హై ఓ లేలో, పెద్ద పెద్ద మనుషుల నుంచి పెద్ద పెద్ద పేరు ప్రసిద్ధి చెందిన హాల్స్ తీసుకోండి. बोलो हम सब मनुष्यों के कल्याण के लिए ये प्रदर्शनी हमेशा के लिए रखना चाहते हैं, सिर्फ एडवर्टाइज करनी है. చెప్పండి, మేము మనుషులందరి కళ్యాణం కోసం ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఉంచాలనుకుంటున్నాం, కేవలం అడ్వర్టైజ్ చేయాలి అని చెప్పండి. ऐसे 50 या 100 హాల్ होने चाहिए, ఇలా ఒక 50-100 హాళ్ళు ఉండాలి. భారత్ తో బహుత్ బడా హై నా, భారతదేశం చాలా పెద్దది కదా. ఏక్ షహర్ మే 10-12 హాల్ హో, ఒక్కొక్క సిటీలో 10-12 హాల్స్ తీసుకోమంటున్నారు బాబా. అఖబార్ మే పడ్ జాయే ఇతనే హాల్లో మే ప్రదర్శని హో రహీ హై, న్యూస్ పేపర్లో కూడా పడాలి ఇన్ని హాల్స్లో ప్రదర్శని జరుగుతుంది అని. జిన్కో సమఝానా హై ఓ ఆకర్ సమఝే, ఎవరు అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వారు వచ్చి అర్థం చేసుకోండి. తో కిత్నోం కా కళ్యాణ్ హో జాయేగా, అప్పుడు ఎంతమందికి కళ్యాణం జరుగుతుంది. బచ్చోం కో బడా విశాల్ బుద్ధి బన్నా చాహియే, పిల్లలు చాలా విశాల బుద్ధిగా అవ్వాలి. బచ్చోం కో సర్వీస్ బచ్చోం కో కర్నీ చాహియే నా, సేవ పిల్లలే చేయాలి కదా. బాబా సబ్ బచ్చోం కో కహతే హై ప్రదర్శనియా బహుత్ జోర్ షోర్ సే కరో, బాబా పిల్లలందరితో అంటారు ప్రదర్శనీలు చాలా స్పీడ్గా చేయండి. బాబా తయారీ కరా రహే హై, బాబా ఏర్పాట్లు చేయిస్తున్నారు. బచ్చోం కో కోషిష్ కర్నీ చాహియే, పిల్లలు ప్రయత్నం చేయాలి. ఏ సబ్ సమజ్నే కీ బాతే హై, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవాన్ ఆతే హై, ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచతే హై ప్రజాకి, భగవంతుడు వస్తారు, ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రజల యొక్క రచనని రచిస్తున్నారు. తో జరూర్ కిత్నే బ్రాహ్మణ్ రచే హోంగే, తప్పకుండా ఎంతమంది బ్రాహ్మణుల్ని రచించుంటారు. అబ్ ఫిర్ రచ్ రహే హై, ఇప్పుడు తిరిగి రచిస్తున్నారు. బాబా ఏ బ్రాహ్మణ్ ధర్మ రచతే హై సంగం పర్, బాబా ఈ బ్రాహ్మణ ధర్మాన్ని రచించిందే సంగం యుగంలో. తుమ్ ప్రాక్టికల్ మే దేఖ్ రహే హో और समझ रहे हो, మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు మరియు అర్థం చేసుకుంటున్నారు. ఏ బాతే కోయి శాస్త్రం మే నహీ హై, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. బాబా చెప్తున్నారు బ్రహ్మ కోబి ఏ బాతే కోయి శాస్త్రం మే నహీ హై, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. तुम बच्चे समझते हो बाबा आते ही तब है जब पति दुनिया को पावन बनना होता है. పిల్లలేని మీకు తెలుసు కదా, ఎప్పుడైతే ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలో అప్పుడే బాబా వస్తారు. ఏ భీ జాన్తే హై పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచతే హై, ఇది కూడా తెలుసు కదా, పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనని రచిస్తారు, కానీ ఎప్పుడు రచిస్తారు అనేది అర్థం చేసుకోరు. ఓ సమజ్తే హై కోయి నయి రచన రచతే హోంగే, వారు అనుకుంటారు ఏదో కొత్త రచనని రచిస్తారు అని. బ్రహ్మకోతో సూక్ష్మవతన్ మే సమజ్తే హై, బ్రహ్మని సూక్ష్మవతనంలో ఉన్నట్లు భావిస్తారు. అభి తుమ్ సమజ్తే హో ప్రజాపిత బ్రహ్మతో యహా హై, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు, మీరు సూక్ష్మవతనం వెళ్తారు. పవిత్ర బన్ ఫిర్ ఫరిష్తా బన్ జాతే హో, పవిత్రంగా అయ్యి తిరిగి ఫరిష్తా అవుతారు, సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. బచ్చే ఆకర్ సునాతే హై వహా మూవీ చల్తీ హై, పిల్లలు వచ్చి వినిపిస్తారు, అక్కడ సైగలే నడుస్తాయి సూక్ష్మవతనంలో. ఓ హై హీ మూవీ వరల్డ్, దాని పేరే సైగల ప్రపంచం. తుమ్నే మూవీ బైస్కోప్ బీ దేఖా థా, మీరు మూవీ బైస్కోప్ కూడా చూసే ఉంటారు, సైగల సినిమా. అభి ప్రాక్టికల్ సబ్ బాతోం కో తుమ్ జాన్ చుకే హో, ఇప్పుడు ప్రాక్టికల్గా అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు, చూస్తున్నారు. బాబా చెప్తున్నారు
అభి బాప్ కహతే హే, ఇప్పుడు బాబా చెప్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఈ కొత్త రచనని బాబా తప్పించి ఎవరు రచించలేరు. బచ్చే ఆకర్ సునాతే హేనా, తుమ్ బచ్చోం కి బుద్ధి మే హేనా. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు. మూల్ వతన్ హే సైలెన్స్ వరల్డ్, వహా ఆత్మాయే రహతీ హై. మూలవతనం సైలెన్స్ ప్రపంచం, అక్కడే ఆత్మలు ఉంటాయి. సూక్ష్మవతన్ బాబా చెప్తున్నారు సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరం ఉంటుంది, తప్పకుండా అక్కడ వేరే భాష ఉంటుంది. తుమ్ బచ్చోం కి బుద్ధి మే హై, హమ్ ఆత్మాओं का स्थान శాంతి ధామ్ హై. ఫిర్ హై సూక్ష్మవతన్. మీకు తెలుసు కదా ఆత్మలైన మన యొక్క స్థానం శాంతిధామం, తిరిగి సూక్ష్మవతనం, అక్కడ తిరిగి బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. ఇది కలియుగము సత్యుగం యొక్క సంగమం. ఇక్కడ బాబా వస్తారు, ఇక్కడే మీరు బ్రాహ్మణులుగా అవుతారు. పుట్టిల్లు అత్తిల్లు ఉంది కదా, ఏ దోనో తుమ్హారే పియర్ గర్ హై, ఈ రెండు మీ యొక్క పుట్టిల్లే. బాప్ దాదా దోనో మెహనత్ కర్తే హై బచ్చోం కో గుల్గుల్ బనానే. బాప్ దాదాలు ఇద్దరూ శ్రమ పడుతున్నారు పిల్లల్ని పుష్పాలుగా తయారు చేయటానికి. ముసల్మాన్ బి కహతే హై గార్డెన్ ఆఫ్ అల్లాహ్, ముస్లింలు కూడా అంటారు భగవంతుడి యొక్క పూల తోట అని. कराची में एक पठान था, वो सामने खड़ा होता था, देखते देखते गिर पड़ता था. కరాచీలో ఒక సాధు ఉండేవాడు, ఆయన ఎదురుగా నిలబడి ఉండేవాడు, చూస్తూ చూస్తూ పడిపోయేవాడు. పూछा जाता था तो कहता था हम खुदा के बगीचे में गया, खुदा ने फूल दिया. ఆయన అడిగేవారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే చెప్పేవాడు నేను భగవంతుడి యొక్క పూల తోటలోకి వెళ్ళాను, భగవంతుడు నాకు పుష్పాన్ని ఇచ్చాడు అని. अब उनको ज्ञान तो था नहीं, ఇప్పుడు అతని దగ్గర జ్ఞానమైతే లేదు. అభి తుమ్ సమజ్తే హో బగీచా కిస్కో కహా జాతా హై, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పూల తోటాన్ని దేన్ని అంటారు. ఏ హే కాంటోం కా జంగల్ और वो है फूलों का बगीचा, ఇది ముళ్ళ అడవి, అది పుష్పాల తోట. తుమ్హారీ బుద్ధి మే సారా రాజ్ హై, మీ బుద్ధిలో మొత్తం రహస్యం ఉంది. సత్యుగ్ క్యా హై కలియుగ్ క్యా హై, సత్యుగం ఏమిటో కలియుగం ఏమిటో. తుమ్కో బహుత్ ఖుషీ హోనీ చాహియే, మీకు చాలా సంతోషం ఉండాలి. సారా చక్ర తుమ్హారీ బుద్ధి మే హై, మొత్తం చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. విస్తార్తో ఇన్కా బహుత్ హై, దీని యొక్క విస్తారం కూడా చాలా ఉంది. తుమ్హారీ బుద్ధి మే కిత్నా షార్ట్ మే బైఠా హువా హై, మీ బుద్ధిలో ఎంత తక్కువగా కూర్చుని ఉంది. పిల్లలైన మీకు రచయిత బాబా ద్వారా రచయిత మరియు రచనని తెలుసుకున్నారు. బ్రహ్మకు రచయిత నెహి కహెంగే, బ్రహ్మనైతే రచయిత అని అనరు. రచయిత ఏక్ హై, బలిహారీ బి ఏక్ కి హై, రచయిత ఒక్కరే, బలిహారం కూడా ఒక్కరిదే. పహలే పహలే రచన బ్రహ్మకి హై, ఫిర్ కహెంగే కృష్ణకి, మొట్టమొదటి రచన బ్రహ్మది, తర్వాత కృష్ణుడిది. బ్రహ్మతో హై బ్రాహ్మణ్ బి జరూర్ చాహియే, బ్రహ్మ ఉన్నారు, బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. పాండవంకో బ్రాహ్మణ్ నెహి సమझेंगे, పాండవుల్ని బ్రాహ్మణులు అని అర్థం చేసుకోరు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ చాహియే, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కావాలి. యహే రుహానీ యజ్ఞం, ఇది ఆత్మిక యజ్ఞం. ఇస్కో సుప్రీషియల్ నాలెడ్జ్ కహా జాతా హై, దీన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. రూహుకు వహీ బాప్ జ్ఞాన్ దేంగే, ఆత్మకి అదే తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. తుమ్ జాన్తే హో హమ్కో మనుష్య నహీ పడాతే హై, మీకు తెలుసు కదా మమ్మల్ని మనుషులు చదివించట్లేదు. సభీ ఆత్మాओं బాప్ పఢాతే హై, ఆత్మలందరి తండ్రి చదివిస్తున్నారు. कहते भी है బ్రహ్మ ద్వారా స్థాపన అంటారు కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అని. కృష్ణ థోడే హీ కహెంగే, ఈ విధంగా కృష్ణుడు అనడు. ఓ తో బి హో నా సకే, ఓ తో హో బి నా సకే, బ్రహ్మ ద్వారా స్థాపన కౌన్ కరాతే హై, క్యా కృష్ణ, బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేయిస్తున్నారు, కృష్ణుడా? కాదు, పరంపిత పరమాత్మ. విష్ణు ద్వారా పాలన, బ్రహ్మ విష్ణువుకి ఎంత పాత్ర ఉంది. ब्रह्मा मुख वंशावली ही फिर जाकर విష్ణుపురి కే దేవతా బంతే హై, బ్రహ్మ ముఖ వంశావళియే వెళ్ళి తిరిగి విష్ణుపురిలో దేవతలుగా అవుతారు. బ్రహ్మాస్సు విష్ణు, విష్ణుస్సు బ్రహ్మ. ఇది పిల్లలకు తెలియచేయటం జరిగింది. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు 1 సెకండు.
తిరిగి విష్ణువు నుంచి బ్రహ్మ కావటంలో 84 జన్మలు. కిత్నీ వండర్ఫుల్ బాతే హే. ఇవన్నీ ఎంత అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు. ఇవి ఎవరు అర్థం చేసుకోలేరు. ఇవి అనంతమైన విషయాలు. बेहद के बाप से बेहद की पढ़ाई पढ़ బేహద్ కా రాజ్య లేనా హే. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన చదువుని చదువుకుని అనంతమైన రాజ్యాన్ని తీసుకోవాలి. సృష్టి చక్రకో జాన్నా హే. సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి. ఆత్మ హీ జాంతి హే శరీర్ ద్వారా. ఆత్మే శరీరం ద్వారా తెలుసుకుంటుంది. శరీరం యొక్క జ్ఞానాన్ని తీసుకుంటుంది, ఆత్మ ద్వారాని కాదు. ఆత్మ జ్ఞానం తీసుకుంటుంది. మీకు ఎంత ఖుషి ఉంది, ఆంతరిక గుప్త ఖుషి ఉండాలి. పढ़ाई के సంస్కార్ ఆత్మ మే హై. చదువు యొక్క సంస్కారాలు ఆత్మలోనే ఉన్నాయి. దుఃఖ్ भी ఆత్మ को होता है. దుఃఖం కూడా ఆత్మకే ఉంటుంది. कहते हैं हमारी आत्मा को दुखी मत करो. అంటారు కదా, మా ఆత్మని దుఃఖ పెట్టద్దు అని. बच्चों को अब कितनी रोशनी मिल रही है. పిల్లలకి ఇప్పుడు ఎంత వెలుగు లభిస్తుంది. तुमको खुशी रहती है. మీకు సంతోషం ఉంటుంది. సాగర్ సే రిఫ్రెష్ హో. బాదలోంకో మిల్కర్ వర్ష బర్సానీ హై. సాగరుడి దగ్గరికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి మేఘాలు నింపుకొని వర్షాన్ని కురిపించాలి. ఆపస్ మే మిల్కర్ ప్రదర్శని ఆది తయారు కర్నే మే మదద్ కరో. మీలో మీరు కలిసి ప్రదర్శనలది ఏర్పాటు చేయటంలో సహాయం చేయండి. అభిరుచి ఉండాలి. సర్వీస్ సర్వీస్ और సర్వీస్. సేవా సేవా సేవా. అచ్చా, मीठे मीठे सिक्के लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ధారణ: మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, बाप द्वारा मिली हुई नॉलेज का सिमरन कर अपार खुशी में रहना है. विशाल बुद्धि बन जोर शोर से सर्विस करनी है. బాబా ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరించి అపారమైన సంతోషంలో ఉండాలి. విశాల బుద్ధిగా అయి ఎక్కువగా సేవ చేయాలి. సెకండ్ పాయింట్, बाप द्वारा जो स्मृति मिली है उसे विस्मृति में नहीं लाना है. బాబా ద్వారా ఏదైతే స్మృతి లభించిందో దాన్ని విస్మృతిలోకి తేకూడదు. पवित्र रहने की जो बाप से प्रतिज्ञा की है उसे पूरा निभाना है. పవిత్రంగా ఉండేందుకు బాబాతో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాన్ని పూర్తిగా నిర్వర్తించాలి. వరదానము: अपने भाग्य और भाग्य विधाता के गुणगान गाने वाले सदा प्रसन्न चित्त भव. మీ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణగానం చేసే सदा प्रसन्न चित्त भव. सभी ब्राह्मण बच्चों को जन्म से ही ताज तख्त तिलक जन्मसिद्ध अधिकार के रूप में प्राप्त होता है. బ్రాహ్మణ పిల్లలందరికీ జన్మ నుండే కిరీటం, సింహాసనం, తిలకం जन्मसिद्ध अधिकारन रूपंलो प्राप्तमैंदी. तो इस भाग्य के चमकते हुए सितारे को देखते हुए अपने भाग्य और भाग्य विधाता के गुण गाते रहो तो गुण संपन्न बन जाएंगे. मरी भाग्याన్ని మెరిసే సితారని చూస్తూ మీ భాగ్యాన్ని భాగ్య విధాత యొక్క గుణాన్ని గానం చేస్తూ ఉంటే గుణ సంపన్నంగా అవుతారు. अपनी कमजोरियों के गुण नहीं गाओ. మీ బలహీనతల యొక్క గుణగానం చేయొద్దు, భాగ్యం యొక్క గుణగానం చేస్తూ ఉండండి. ప్రశ్నల నుండి అతీతంగా ఉండండి. అప్పుడు ప్రసన్న చిత్తుగా ఉండే వరదానం లభిస్తుంది. తిరిగి ఇతరులు కూడా సహజంగా ప్రసన్నం చేయగలరు. స్లోగన్: ఏక్ నామీ और एकानामी से चलना ही బ్రాహ్మణ్ జీవన్ మే సఫలతా కా ఆధార్ హై. ఏక్నామీ మరియు ఇకానామీ అయి నడవటమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారం. ఒకే బాబా మరియు పొదుపుతో నడవటమే బ్రాహ్మణ జీవితం యొక్క సఫలతకి ఆధారం అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.